ब्राह्मणेभ्यो नानागोत्रेभ्यः नानानामभ्यः आदित्यादिनवग्रह उमामहेश्वरस्वरूपेभ्यः यथाशक्ति हिरण्यं तुभ्यमहं शम्भो शुद्धिवृद्धि अभ्युदयाभिवृद्धिरस्तु। ये अपवित्र पवित्रो वा सर्वावस्थान्तो धृता शिवराहेन कृष्णेन शतबाहुना मृत्तिके प्रतिष्ठितं सर्वे तन्मे निर्णद मृत्तिके अयिकां गतिम्। ओम मध्ये ब्रह्माणमावाहयामि स्थापयामि पूजयामि। ओम ब्रह्मजितश्च योनि वसतश्च विभवः रवीन्द्र भविता रवीन्द्र कुम्भवे हवे शुभगं शूर विन्द्रं वेन शत्रं पुराणाय प्रमोषे वयमुष भुते तवा स्तनोष विप्रदः तोषे महे इन्द्राणि देशानावार्याणां क्षेत्रति ब्रह्मपञ्चमार्गेभ्यो नमः। सर्वोपचारार्थे गन्धपुष्पार्चनादिकं समर्पयामि नीराजयामि दिशापतें नमस्तुभ्यं प्रथम जबल जबल लड़के जबल लड़का हटाओ भाई शंकर भगवान
शम्भो महादेवेभ्यः शुभं भवतु सत्यो जाता पार्वती शंभुलिंगेश्वर स्वामी त्वदीय दिवसे यथाशक्ति उद्वाह पूजांगत्वेन भगवन्तं प्रार्थयामि। नंदीश्वर नमस्तुभ्यं सांब आनंद कारक शिवस्य सेवार्थम अनुज्ञां देहि मे प्रभो नंदिकेश्वर भगवान की जय। शंकर नमः शिवाय शंकर नमः शिवाय शंभो शंकर नमः शिवाय गणपति शंकर नमः शिवाय गणपति शंकर नमः शिवाय हर हर शंभो गिरिजाबंधो शिव शिव शंकर भूतपते शिव शिव शंकर भूतपते हर नमः पार्वती पतये हर हर महादेव। ओम त्रये विद्याय यशो ओम निवम अस्मानि मे वसामसादे समश्रेयां भवति जाय धर्ममा ओम मधुवादारताय दे मधुनक्तमुतोष शिवधुमत्पार्थिवगुण्डजः मधुमान्नो वनस्पतिर्मधुमाकुमस्तु सूर्यः ओम यन्मधुनो मदज्ञं परमं तेनाहं हस्तं प्रक्षाल्य गावमन्त्र्या शंभु शर्मणो मम च पर्वत शर्मणो मुष्य च ओम गौर्देव भव्या माता रुद्राणां यतु ओम सुजता ప్రశాంతంగా వచ్చి మన యొక్క పార్వతీ శంభులింగేశ్వర స్వామి వారి యొక్క కళ్యాణోత్సవానికి అంటే ఒక అల్లుడు ఇంటికి వస్తే ఏ విధంగా మర్యాద చేయాలో ఆ విధమైనటువంటి పద్ధతిగా కాళ్ళు కడగడము, తాగడానికి మంచినీళ్ళు ఇవ్వడము, కాస్త పెరుగు తేనె కలిపినటువంటి మధుపర్కాన్ని పరమాత్మనికి సమర్పించడము, ఆ తర్వాత నూతనమైనటువంటి బట్టల్ని చక్కగా ధరింపజేయడము, కంకణాన్ని ధరింపజేయడము, ఆ తర్వాత యజ్ఞోపవితాన్ని కూడా
ధరింపజేయడం. మానవుడికి యజ్ఞం మీద ఇంకా విశేషమైనటువంటిది. ఒక యజ్ఞోపవీతమేమో కన్న తండ్రి వేస్తాడు, రెండవ యజ్ఞోపవీతమేమో తమకు పిల్లనిచ్చేటువంటి మామగారు వేస్తారు, ఇక మూడవ యజ్ఞోపవీతమేమో శరీరం మీద అప్పుడప్పుడు బట్టల వారికి విశేషంగా వెండితో చేయబడినటువంటి యజ్ఞోపవీతాన్ని ధరింపజేస్తారు. ఎక్కువగా ఉండండి. ఇప్పుడు పరిభ్రమాణానాం అనేకోటి బ్రహ్మాండానాం ఏకతమే వాయురాకాశాద్యావరణైరావతే మహతి బ్రహ్మాండఖండయోర్ మధ్యే ఆధారశక్తి శ్రీ కాశీ కంచి అవంతికాపురి ఇత్యాది మోక్షపురే విరాజితే ముద్రలోకి నివాసిత్యర్థం శతకవ్యూతిమాన వృషలోభి నక్షత్రమండల పర్యంతం ఏకైకలోమామకర్షక్రమేణ సత్యలోక నివాసిత్యర్థం అగ్నిష్టోమ అతిరాత్రాది సహ దశ పూర్వేషాం దశ అపరేషాం మత్ వంశ్యానాం మాతృ వంశ్యానాం నరకాత్ ఉత్తేర్య శాశ్వత బ్రహ్మలోకే అహం కరిష్యే కన్యాం కనక సంపన్నాం కనక శివాయ తుభ్యం బ్రహ్మలోకే జిగీషయ సాక్షిణ్యః సర్వదేవతాః ఇమాం కన్యాం ప్రదాస్యామి అస్మద్ పితॄణాం కారణాయ వై కన్యాం సాలంకృతాం సాధ్వీ సుశీలాయ సుధీమతే ప్రయతోహం ప్రయచ్ఛామి ధర్మకామ్య
అందరం వచ్చినాం, కూర్చున్నాం. ఏం చేస్తున్నాం మనం అర్థమైతే అదే ఏం చేస్తుందో చదువుకుంటూ వెళ్తూనే ఉన్నారు. అయితే ఇప్పుడు ఈ నోటి నుంచి మొత్తం చెప్పించే ప్రయత్నం చేస్తున్నాం. అనండి అందరూ. విఘ్నేశ్వర దేవుడు ఉన్నాడు, విఘ్నాలన్నీ దూరం చేస్తాడు. విఘ్న దూరకారి మళ్ళీ అనండి. సిద్ధం విఘ్నేశ్వరో నామ సురేషు పూజ్య వధూవరాభ్యం గణపతి మొదలు చెప్పబడుతుంది. ఇదేంటి విచిత్రం? కొడుకు కదా, మనకు ఆలోచన వస్తుందా? పార్వతీ పరమేశ్వరుల యొక్క పెళ్లికి గణపతి యొక్క స్మరణ ఎందుకు అంటే, గణపతి దేవుడు పార్వతీ పరమేశ్వరులకు గణపతి దేవుడు అఖిలాండముని బ్రహ్మాండానికి పరమేశ్వరుడు చెప్పినాడు గణపతిని తలుచుకోవాలని చెప్పినాడు. మరి ఆ గణపతి అంతకంటే ముందు ఉన్నాడా? ఉన్నాడు, ఎప్పటికీ ఉంటాడు గణపతి దేవుడు. కాబట్టి ఆ గణపతి దేవుడు ఉంటూ మళ్ళీ తర్వాతి కాలంలో పార్వతీదేవి తన కుమారుడిగా మరొకసారి జన్మించినాడు. కాబట్టి పార్వతీదేవి తనకు పెళ్లి కావడం కోసం కూడా గణపతిని పూజించింది. ఆలోచించుకున్నారు అంత చమత్కారంగా లేదా? అంటే కొందరు ఐశ్వర్యవంతులు భాగ్యవంతులు కూడా ఉన్నారు. కొందరేమో దిక్కు మొక్కు లేదో బాధ కలుగుతుంది, కళ్ళతో చూడలేకపోతున్నాడు. అందమైనటువంటి రూపం ఉంది కానీ కంటి యొక్క దృష్టి లేదు. అందమైనటువంటి రూపం ఉంది, నోటి మాట రాదు. అందమైనటువంటి రూపం ఉంది, చెబితే వినరాదు. ఇట్లాంటి జన్మలు అంటే పూర్వజన్మలో మనం ఆ వేరే వాళ్లకు ఒక రకమైన తప్పులు చేసినాం కాబట్టి ఆ తప్పుల్ని ఈ జన్మలో మళ్ళీ అనుభవిస్తున్నాం అన్నమాట. ఈ జన్మలో నేను అన్ని విధాలుగా బాగా ఉన్నాను అన్నటువంటి వ్యక్తి ఏ ఒక్కరు ఉండరు. కానీ మానవులం మాత్రం మనం కోటాను కోట్ల మానవులు ఉన్నాం. ప్రతి ఒక్క మనిషి ద్వారా ఏదో ఒక మంచి పని చేయబడుతుంది. ఆ మంచి పని ఏమిటా అని మనం మానవ ప్రయత్నం చేయాలి. మానవ ప్రయత్నం చేస్తూ వెళుతూ ఉంటే మనం ఏదైనా ఒకదాన్ని సాధించగలుగుతాము. అట్లా సాధించడానికి పరమాత్ముడి యొక్క ఆశీర్వాదం మనకి ఎప్పుడు ఉంటుంది. ఎప్పుడు నమస్కారం చేసినప్పుడు. శంభులింగేశ్వర భగవాన్ చెప్పండి. శ్రీరామ పత్ని జనకస్య పుత్రి సీతాంగన సుందరి కోమలాంగి శ్రీ విష్ణు పత్ని భువనైక మాత వధూవరాభ్యాం వరదా భవంతు. శ్రీరాణి సురపూజితాంఘ్రికమల శ్రీకార్తికేయాత్మయః శూరస్తారకదైత్యవర్ధన మహోదార ప్రతాపోజ్వలః శ్రీగౌరీ హృదయాననాంబుజ వికాసానంద సంవర్ధనః కళ్యాణోత్సవ తత్పరస్య భవతాం పుణ్యాత్ సదా భవతం. పార్వతీ పరమేశ్వరం పరస్పర తపస్సంపద్ ఫలాయుధ పరస్పరో ప్రపంచమాతా వివరో ప్రాంచో ఛాయా పతి స్మృమః సావధానం. స్వస్త్యష్టాశీతి సహస్రాణాం ద్విజగురుదైవత్యానాం అష్టదిక్పాలక నవగ్రహ సహిత బ్రహ్మ విష్ణు మహేశ్వరాణాం భారతీనాం సచ్చందనానా విధాంబర భూషితానాం గుణత్రయోత్థామ హనుమతాది చిరంతర పుణ్యపురుషాణాం హరిశ్చంద్ర ధర్మరాజాది సత్యవ్రతానాం సకల లోక పుణ్యనదీనాం సకల సముద్రాణాం మంగళగీతానాం
సుతిథిం సువారం సునక్షత్రం శుభగే మాం రక్షస్వ శరదాం శతం మాంగళ్యగా Thank you.
ఇవాళటి రోజున చూస్తే లింగం అంటే సంవత్సరం ఆ లింగం ఎదుగుతూ పైకి వస్తూ ఉన్నది. ఆ లింగం యొక్క రూపాన్ని కొద్దిగా ఇలా పెరుగుతూ ఉంది. కారణం ఏందో తెలియదు. ఆ లింగాన్ని మరీ విశేషంగా ఇవాళ పరిశీలించి చూస్తే కాస్త పైకి వచ్చినట్టుగా ఉంది. ఆ పార్వతీ శంభులింగేశ్వర స్వామి యొక్క దివ్యమైన రూపం ఇంతకు ముందు దగ్గరికి పోయి చూస్తే కానీ కంటికి కనిపించినటువంటిది ఇప్పుడు బయట ప్రాంతం నుంచి లింగం యొక్క భాగం బయట స్పష్టంగా కనిపిస్తుంది. ఆ శంభుని ఆ పరమాత్మను అందరినీ చూడటానికి నిదర్శనంగా మన ఇందూరు పట్టణంలో నిజామాబాద్ నగరంలో అద్భుతంగా మనకు కనిపిస్తున్నాడు ఆ పరమాత్ముడు. అట్లాంటి శంభులింగేశ్వర స్వామి వారి యొక్క దివ్యమైన ఆశీస్సులు మన అందరిపైన ఎల్లవేళల్లో ఉండాలి. వందే శంభు ఉమాపతిం సురగురుం వందే కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్య శశాంకవర్ణినయనం వందే ముకుంద ప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. నమః పార్వతీ పురుషం నైకల్పయామి. ఓం శివాయ నమః. శంభవే నమః. శివాయ. ఓం వినాయకే నమః. శివాయ. శేఖరాయ నమః. శివాయ. దేవాయ నమః. శివాయ. వాసుదేవాయ నమః. శివాయ. వాసుదేవాయ నమః. శివాయ. దేవతాయ నమః. శివాయ. అంజనాయ నమః. ఓం సురపాయ నమః. శివాయ.
महाराजाय नमः।
विष्णवे निर्मपदे यज्ञो वै विष्णु यज्ञ एवान्ततः प्रतिष्ठते स्तोत्रयोगे विष्णवे स्वाहा यज्ञाय स्वाहा इष्टायै स्वाहेति नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णु प्रचोदयात् महादेव्यै च विद्महे विष्णुपत्न्यै च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् पुरुषाय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो दन्ति प्रचोदयात् पुरुषाय विद्महे महासेनाय धीमहि तन्नश्चन्मवत् प्रचोदयात् पुरुषाय विद्महे चक्रतुण्डाय धीमहि तन्नो नन्दी प्रचोदयात् पुरुषाय विद्महे महादेवाय धीमहि उमाय धीमहि तन्नो दन्ति प्रचोदयात् वेदात्मनाय विद्महे हिरण्यगर्भाय धीमहि तन्नो ब्रह्म प्रचोदयात् भास्कराय विद्महे महद्विधिकराय धीमहि तन्नो आदित्य प्रचोदयात् दाशरथाय विद्महे सीतावल्लभाय धीमहि तन्नो रामचन्द्र प्रचोदयात् आञ्जनेयाय विद्महे वायुपुत्राय धीमहि तन्नो हनुमान् प्रचोदयात् लक्ष्मणाय विद्महे दीक्षदत्पुष्टाय धीमहि तन्नो नारसिंह प्रचोदयात् वैश्वानराय विद्महे नालीलाय धीमहि तन्नो अग्नि प्रचोदयात् श्रीअम्बराय विद्महे अत्रिपुत्राय धीमहि तन्नो दत्तः प्रचोदयात् ईशानः सर्वविद्यानामीश्वरः सर्वभूतानां ब्रह्माधिपतिर्ब्रह्मणोऽधिपतिर्ब्रह्मा शिवो मे अस्तु सदा शिवो मन्त्रपुष्पाञ्जलिं समर्पयामि शम्भुलिङ्गेश्वर भगवान् की दयाशङ्कर भगवान् की ीनं परमेश्वर यत्पूजितं मया देव परिपूर्णं तदस्तु मे अनेन श्री पार्वती शम्भुलिङ्गेश्वर स्वामिनः उद्वाहपूजनेन भगवान् सर्वात्मकः सर्वं श्री परमेश्वरार्पणमस्तु उत्तरे शुभकर्मण्ये विघ्नमस्ति अंदर కూర్చోండి స్వస్తి ఆదౌరామతపోవనాదిగమనం భక్వాం దంతాంజనం సుగ్రీవ సంభాషణం గ్రహణం సముద్రకరణం లంకాపురీదాహనం ఆదౌ దేవగీతే గర్భజనం గోపీర్హేవర్ధనం సచ్చేదనౌరవాదిహరణం కుంతీసుతపాలం శ్రీకృష్ణ లీలామృతం ఈ రోజున ఏం కాబోతుంది దీపావళి అమావాస్య దీపావళి మరియు అమావాస్య. దానికంటే ముందు ప్రొద్దటి పూట మనం చేస్తాం. ఎందుకోసమని చేస్తాము? మన అమ్మ లేదా మన అక్క మన నుదుట బొట్టు పెట్టి తలకు చమరు పెట్టి స్నానం పోయిస్తారు. అంటే పెద్దవాళ్ళకు పోయి పెద్దవాళ్ళు మనం ఏం చేస్తాము, చిన్నపిల్లలైతే ప్రత్యేకంగా తలంటు స్నానం చేయిస్తారు. అసలు తలంటుకొని స్నానం ఎందుకు చేయాలి? ఆయుష్ గట్టి పడడం కోసం, మనకు ఏ విధమైనటువంటి గండాలు రాకుండా, ఏ విధమైనటువంటి కష్టాలు రాకుండా మనము క్షేమంగా ఉండాలి అని చెప్పి నూనెలో లక్ష్మీదేవి ఉంటుంది. తర్వాత నీళ్ళలో ఎవరు ఉంటారు? గంగమ్మ తల్లి ఉంటుంది. కాబట్టి మనం ప్రతినిత్యము స్నానం చేస్తాము. ప్రతినిత్యము స్నానం చేయడంలోనూ రేపటి రోజున స్నానం చేయడంలోనూ తేడా బాగా ఉంది. కాబట్టి పండుగ దాన్ని విశేషమైనటువంటి పండుగ అని చెప్పి చెబుతారు. అట్లాంటి ఆ అద్భుతమైనటువంటి పండుగ అసలు ఎందుకు వచ్చింది? ఆ పండుగ రేపటి రోజులు ఎందుకు చేసుకోవాలి? పాపం కృష్ణుడు తాను తన గోపికలు రాధాకృష్ణుల గురించి చిత్ర విచిత్రమైనటువంటి మాటలు ఉన్నాయి. అదేవిధంగా శ్రీకృష్ణ భగవానుడు రామావతారానికి కృష్ణావతారానికి దగ్గరి సంబంధం ఉంది. ఎట్లా అంటే రామావతారంలో శ్రీరామచంద్రుడు అరణ్యవాసంలో సంచరిస్తూ ఉన్నటువంటి సమయంలో అనేకమైనటువంటి ఋషుల యొక్క ఆశ్రమానికి చేరుకున్నారు. అక్కడ కొన్ని వందలు మోహిస్తాడు. రామ, మేమందరం నిన్ను పెళ్లి చేసుకుంటాం అని చేతులు జోడించి నమస్కారం చేస్తారు. నమస్కారం చేసినటువంటి సమయంలో ఆయన, నేను ఈ యుగంలో
కేవలం ఒక్కతే పత్ని అనే సంకల్పంతో నా జన్మను సార్థకత చేసుకుంటున్నాను, నాకు మళ్ళీ ఇంకొక జన్మ వస్తుంది మీరు కోరినారు కాబట్టి మీ యొక్క రుణాన్ని నేను తీర్చుకుంటాను. ఏ విధంగా అంటే కృష్ణావతారం ఎత్తిన తర్వాత ఎంతమంది గోపికలు? 16,000 మంది గోపికలు. వాళ్ళు కాకుండా 8 మంది భార్యలు, ప్రత్యేకమైనటువంటి భార్యల్ని పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళందరికీ కూడాను ఆనందాన్ని కలిగింపజేసినాడు. 16,000 మంది భార్యలకు ఆనందం. ఎట్లాంటి ఆనందం కలిగింపజేసినాడు? నాట్యము చేస్తూ చేస్తూ ఆ కృష్ణ పరమాత్మనే లోకం మొత్తానికి కూడాను క్షేమాన్ని చేసేటువంటి వాడుగా వాళ్ళందరి హృదయాల్లో ఆ భావాన్ని ఏర్పరిచినాడు. అంటే తన్మయత్వం, ఆ పరమాత్మని తన్మయత్వ భావము చేత నాట్యము చేస్తూ సంగీతమునకు అనుకూలంగా గాత్రమును పెట్టి ఆ కృష్ణుడి యొక్క స్మరణ చేస్తూ చేస్తూ వాళ్ళు ముక్తిని పొందినారు. 16,000 మంది స్త్రీలు. కానీ ఇక్కడ మన వాళ్ళందరూ కృష్ణుడు అనగానే చాలామందిని పెళ్ళాడినాడు అనే భావన వస్తుంది తప్ప అక్కడ వాళ్ళకు జ్ఞానోదయం కలిగింపజేస్తున్నాడు. అట్లాంటి ఆ గోపాలకృష్ణుడు వాళ్ళందరికీ కూడాను మోక్షం ఇచ్చినాడు. అయితే ఆ 16,000 మంది గోపికలందరినీ కూడా ఎత్తుకొని పోయినాడు ఒక రాక్షసుడు. ఎవరా రాక్షసుడు? నరకాసురుడు అనేటువంటి రాక్షసుడు. తీసుకొని వెళ్ళి చెరసాలలో బంధించాడు. నన్ను మోహించండి మీరు, కృష్ణుడు మోహిస్తే ప్రయోజనం అని చెప్పి వాళ్ళందరినీ బంధించి తనకు అనుకూలంగా చేసుకోవడానికి ప్రయత్నం చేసినాడు. అట్లాంటి వాళ్ళ అందరినీ కూడా కృష్ణ భగవానుడే స్వయంగా ఈ రాక్షసుడు సత్యభామ అనేటువంటి ఇల్లాల్ని తన వెంట తీసుకొని వెళ్ళి ఆ భయ చేతిలో ధనుస్సు విరిగిపోయింది. తన చేతిలో అనేకమైనటువంటి ఆయుధాలన్నీ దెబ్బతింటున్నాయి. సత్యభామాదేవి తాను స్వయంగా లేచి ధనుస్సును బాణాన్ని అతనికి హస్తపతనం. అంటే తల్లి తన చేతుల్లోనే నేను మరణిస్తాను, ఎమ్మ చేతిలో కూడా మరణించా, అంత గొప్ప వరాన్ని మనకు రేపటి రోజు. అంతేకాకుండా ప్రతి సంవత్సరం కూడాను మనకు అనేకమైనటువంటి కష్టకాలాలు వస్తుంటాయి. మన చిన్నపిల్లలకు అనేకమైనటువంటి రుగ్మతలు వస్తుంటాయి, రోగాలు వస్తుంటాయి. ఆ రోగాలన్నీ కూడా దూరంగా అవ్వాలి అంటే రేపటి రోజున తప్పకుండా తలంటుకొని స్నానం చేయాలి, ఆయుష్ గట్టిగా ఉండడం కోసం. అదిగో ఈ విధంగా ఆయుష్ గట్టిగా ఉండడం కోసం తలంటుకొని స్నానం చేసిన తర్వాత పెద్దవాళ్ళం మనమేం చేయాలి అంటే ఒక ప్రత్యేకమైన దీపం వెలిగించాలి. ఏమిటా దీపం? యమదీపం. యమధర్మరాజును ఉద్దేశించి దీపం కేవలం రేపు ఒక్కరోజు మాత్రమే నిర్వహించాలి. అది కూడా ప్రొద్దుపూటనే సూర్యుడు రాకంటే ముందే మనం స్నానం చేసి సిద్ధమై చిన్నగా అష్టదళ పద్మాన్ని ఏర్పరచి దానిపైన దీపాన్ని వెలిగించి యమాయ నమః, ధర్మరాజాయ నమః, మృత్యవే నమః, అంతకాయ నమః అని ఈ విధంగా కొన్ని నామాలు ఉన్నాయి. ఆ యమధర్మరాజును ఉద్దేశించి ప్రార్థన చేసి, చిత్రగుప్తుని కూడా ఉద్దేశించి ప్రార్థన చేసి ఆ తర్వాత మనం మధుర పదార్థం స్వీకరించాలి. దీనివల్ల ఏమవుతుంది? మన ఆయుష్ గట్టి పడుతుంది. అసలు ఎవరైనా యమధర్మరాజు దీపం ముట్టిస్తారా? యమధర్మరాజు అంటే ఎంత భయపడతారు కదా. కాబట్టి ఆ యమధర్మరాజును మనం ప్రార్థన ఏమని చేస్తున్నామంటే మమ్మల్ని కాపాడి మా ద్వారా 10 మందికి మేలు కలిగే విధంగా, 10 మందికి కష్టం కలిగే విధంగా కాదు, మేలు కలిగే విధంగా మమ్మల్ని తయారు చేయవు. మా అందరిలో కూడా నీవు ఉండి నా హృదయంలో ఉండి మమ్మల్ని కాపాడు అని చెప్పి ప్రార్థన చేయాలి చెప్పినారు. శాస్త్రకారులు కూడా చెప్పినారు. కాబట్టి రేపటి రోజున దీపారాధన తప్పకుండా ఉదయం వేళ చేయండి. ఆ దీపం యొక్క రూపం దక్షిణ దిక్కు చూడాలి. దక్షిణ దిక్కు చూడాలి. మీకేం తెలియదు.